కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ఎందుకింత డీలా పడింది? రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నిండా మునిగిన కాంగ్రెస్ కనీసం తెలంగాణలోనన్నా ఎందుకు తలెత్తుకోలేకపోతోంది? లేవాలని ప్రయత్నం చేసే కొద్దీ ఈ పార్టీలు మరింత చతికిలపడుతున్నాయి ఎందుకు? నాయకత్వ లోపమా, కుమ్ములాటల ప్రతిఫలమా? తెలుగుదేశమే నిండా మునిగినప్పుడు ఇక దాన్ని తోక పట్టుకున్న బీజేపీ మాత్రం ఒడ్డున పడుతుందని ఎలా అనుకోగలం? గ్రేటర్ ఎన్నికల్లో అదే జరిగింది. సరే, టీడీపీ అంటే పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దానికి ఇక్కడేం పనని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతుందనుకోవచ్చు. కానీ బీజేపీ జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ సానుకూలతను బ్యాలెట్ బరిలో క్యాష్ చేసుకోవచ్చు. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనేనన్నట్టుంది ఆ పార్టీ పరిస్థితి. పోయినసారి 5 వస్తే ఈసారి 4 డివిజన్లొచ్చాయని సంతృప్తి పడొచ్చు. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. కేంద్రంలో పవర్ ఉన్నా ఇక్కడ ఫ్యూజ్లెందుకు పోతున్నాయో ఆ పార్టీ ఇంకా గుర్తించలేకపోతోంది. ప్రసంగాలతో ఆకట్టుకోగల నాయకుడు, జనాన్ని పోగు చేయగల నాయకుడు ఒక్కడంటే ఒక్కడు లేరనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లోనే ఉంది. పేరుకు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఆయన అంబర్పేటకే అధ్యక్షుడని కొందరు చమత్కరించుకునే పరిస్థితి బీజేపీది. వ్యూహం అలా ఉంచి ఆ పార్టీ నేతలకు అసలు లక్ష్యం అంటూ లేకుండా పోయింది. టీడీపీతో దోస్తీ 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కలిసొచ్చినా ఈసారి మాత్రం స్నేహితుడితో పాటు పరాభవ భారాన్ని మోయక తప్పని దురవస్థలో ఉంది బీజేపీ. ఇక కాంగ్రెస్ కి ఇలాంటి దుస్థితి ముమ్మాటికి స్వయంకృతమనేది నిస్సందేహం. గతంలో ఎంఐఎంతో అంటకాగి బల్దియా పీఠాన్నేలిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బొక్కబోరలా పడింది. ఎవరితో పొత్తు లేకున్నా గ్రేటర్ ఎన్నికల్లో ఓ వ్యూహం లేకుండా పోయిందా పార్టీకి. గతంలో 52 సీట్లతో జీహెచ్ఎంసీ అధికారాన్ని పంచుకున్న జాతీయ పార్టీ 2 సీట్లు గెలుచుకుందంటే ఇక ఎప్పటికి కోలుకోవాలి? ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన పార్టీగా ఏ విధంగానూ గ్రేటర్ ఓటర్లపై ముద్ర వేయలేకపోగా ఉన్న పరువు పోగొట్టుకుని నడివీధిలో నిలబడ్డట్టయింది ఆ పార్టీ పరిస్థితి. రాహుల్ కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది. దిగ్విజయ్ వస్తేనే పార్టీ నేతల ఊపిరి నిలబడుతుంది. ఇలాంటప్పుడు ఏ నాయకుణ్ణి చూసి ఓట్లేస్తారు జనం మాత్రం? ఒక్కరంటే ఒక్కరైనా జనంపై ప్రభావం చూపే నాయకుడున్నారా అంటే కాగడా వేసి వెతకాల్సిన దుస్థితి. పోనీ ఉన్నవాళ్లైనా ఓ మాట మీదుంటారా అంటే అదీ లేదు. ఎవ్వరి గోల వారితే, ఎవరి దారి వారితే. అంతా పల్లకీలో కూర్చుంటామనేవారే, మోసేదెవరని? సాధారణ ఎన్నికల దెబ్బ నుంచి తేరుకుని బైపోల్స్ లోనన్నా కోలుకుంటుందనుకుంటే లాభం లేకపోయింది. పోనీ ఆ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుందంటే అదీ లేదు. దాని ఫలితమే గ్రేటర్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం. పెత్తనం కోసమే కాంగ్రెస్ నేతల పోరాటం. పోనీ బాధ్యత తీసుకుంటారా అంటే అదీ ఉండదు. పైకి నవ్వుతూ మాట్లాడుకుంటారు, లోలోన కత్తులు దూసుకుంటారు. ఇక కలిసికట్టుగా పార్టీ తరపున విధానాల్ని, హామీల్ని ఓటర్లకు ఏం చెప్పగలరు, ఎలా ఒప్పించగలరు? ఇక సీమాంధ్ర ప్రాంత ప్రజలైతే కాంగ్రెస్ ని పీక పిసికి చంపేయాలన్నంత కోపంగున్నారు. ఏపీలో చాప చుట్టేసిన పార్టీపై గ్రేటర్ పరిధిలోని సీమాంధ్ర ఓటర్ల ఆగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెస్. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు విపక్షాల వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అధికార పక్షంలో ఇలాంటి చికాకులేమీ లేవు. కేసీఆర్ నాయకత్వంలో ఒకే మాట, ఒకే బాటగా సాగిపోతోంది టీఆర్ఎస్. రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమ నేతగా ఉన్న సానుకూలతకు తోడు, ఆయన సారథ్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే నమ్మకానికి తోడు విపక్షాల వైఫల్యాలు కూడా అధికార పార్టీకి కలిసొచ్చాయి. తిరుగులేని ఆధిక్యంతో బల్దియా పీఠం ఎక్కించాయి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.